ఫ్రెండ్స్, ఈరోజు మన దేశ భద్రతకు సంబంధించి అత్యంత భయంకరమైన మరియు సంచలనమైన వార్తతో మీ ముందుకొచ్చాను. మన పొరుగు దేశం బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది? 1971లో ఏ దేశాన్నైతే మన జవాన్లు తమ రక్తం ధారపోసి విముక్తి కలిగించారో ఈరోజు అదే గడ్డపై భారత వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. ఢాకా వీధుల్లో పాకిస్తాన్ జెండాలు ఎగురుతున్నాయి. కశ్మీర్ని విడదీస్తామంటూ మతోన్మాదులు కేకలు వేస్తున్నారు. కానీ ఫ్రెండ్స్, భారత్ ఇప్పుడు మౌనంగా ఉండే దేశం కాదు. ఢిల్లీ నుంచి స్పందన రాకముందే ఈశాన్య రాష్ట్రాల నుంచి ఒక సింహ గర్జన వినిపించింది. త్రిపుర మహారాజు ప్రద్యోత్ మాణిక్యదేవ్ వర్మ ఇచ్చిన అల్టిమేటం ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఢిల్లీ గనక సైగ చేస్తే 20 నిమిషాల్లో మీ హైకమిషనర్ని సాగనంపుతామని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డ వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. అసలు చెటగా విడగొట్టడం అంటే ఏంటి? బంగ్లాదేశ్ ని ఆర్థికంగా ఎలా దెబ్బకొట్టొచ్చు? ఈ పూర్తి వ్యూహం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొదట మనం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ ఇప్పుడు మతోన్మాదుల అడ్డాగా మారింది. అక్కడ కేవలం పాలస్తీనా జెండాలు మాత్రమే కాదు, మన శత్రు దేశమైన పాకిస్తాన్ జెండాల్ని పట్టుకుని భారత్ ముర్దాబాద్ అని అరుస్తున్నారు. ఇది కేవలం ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న పోరాటం కాదు. ఇది భారత్ను ఇబ్బంది పెట్టడానికి చైనా మరియు పాకిస్తాన్ కలిసి ఆడుతున్న ఒక పెద్ద కుట్ర. బంగ్లాదేశ్లోని కొన్ని తీవ్రవాద గ్రూపులు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ మేము ఢిల్లీని ఆక్రమిస్తాం, మాకు 7 సిస్టర్స్ అంటే ఈశాన్య రాష్ట్రాలు కావాలని బెదిరిస్తున్నారు. మన రాయబార కార్యాలయాలపై దాడులకు ప్రయత్నిస్తున్నారు. ఇది భారత్ యొక్క సార్వభౌమాధికారంపై జరుగుతున్న నేరుగా దాడి. మన పొరుగున ఒక చిన్న పాకిస్తాన్ తయారవుతుంటే భారత్ చూస్తూ ఊరుకుంటుందా? ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో త్రిపుర రాయల్ ఫ్యామిలీ వారసుడు ప్రద్యోత్ మాణిక్యదేవ్ వర్మ ముందుకొచ్చారు. ఈయన కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, త్రిపుర ప్రజలకు ఈయన ఒక ఆరాధ్య దైవం. ఈయన తండ్రి కిరీట్ విక్రమ్ మాణిక్య త్రిపురని భారత్లో విలీనం చేసిన చివరి పాలకుడు. ప్రద్యోత్ సాధారణంగా స్థానిక రాజకీయాల్లో బీజేపీని విమర్శిస్తారు. కానీ దేశం మీదకు ముప్పు వచ్చినప్పుడు ఆయన అన్న మాటలు ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉన్నాయి. రాజకీయాలు పక్కన పెట్టండి, భారత్ త్రివర్ణ పతాకాన్ని ఎగతాళి చేసేవారికి బుద్ధి చెప్పడానికి మనమంతా ఒక్కటవ్వాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఆయన వ్యూహమేంటో ఇప్పుడు చూద్దాం. చటగావ్ హిల్ ట్రాక్ట్స్. ఫ్రెండ్స్, ప్రద్యోత్ చటగావ్ గురించి చేసిన వ్యాఖ్యలు చాలా లోతైనవి. దీని వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. 1947లో భారత్ పాక్ విభజన జరిగినప్పుడు చటగావ్ హిల్ ట్రాక్ట్స్లో 97% మంది ముస్లిమేతరులే ఉండేవారు. అక్కడ చక్మా, గారో, త్రిపురి ఆదివాసీలు ఉండేవారు. ఆగస్టు 15, 1947న వారు చటగావ్లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. తాము భారత్లోనే ఉంటామని మొత్తుకున్నారు. కానీ అప్పటి రాడిక్లిఫ్ లైన్ వల్ల ఆ ప్రాంతం అన్యాయంగా తూర్పు పాకిస్తాన్కు వెళ్లిపోయింది. ప్రద్యోత్ మాణిక్య ఇప్పుడు అదే పాయింట్ని టచ్ చేశారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ గతంలో ఒక మాట అన్నారు, భారత్ యొక్క చికెన్ నెక్ కట్ చేస్తే ఈశాన్య రాష్ట్రాలు వేరుపడతాయి అని. దీనికి మహారాజు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. నువ్వు మా చికెన్ నెక్ కట్ చేస్తానని బెదిరిస్తే మేము నీ చటగావ్ని నీ నుంచి శాశ్వతంగా వేరు చేస్తాం. అక్కడున్న ఆదివాసీలు ఇప్పటికీ భారత్ వైపు చూస్తున్నారు అని హెచ్చరించారు. చటగావ్ గనక బంగ్లాదేశ్ నుంచి విడిపోతే ఆ దేశానికి సముద్రంతో సంబంధం తెగిపోతుంది. వారి వాణిజ్యం, ఓడరేవులు అన్నీ పోతాయి. బంగ్లాదేశ్ ఒకే దెబ్బకి భిక్షాపాత్ర పట్టుకోవాల్సి వస్తుంది. సైన్యం కూడా పంపక్కర్లేదు. అక్కడ ఉన్న తిరుగుబాటు శక్తులకి భారత్ చిన్న మద్దతిస్తే చాలు, బంగ్లాదేశ్ మ్యాప్ మారిపోతుంది. మహారాజు ఇచ్చిన మరో అద్భుతమైన సూచన వీసాల రద్దు. మీకు తెలుసా, ప్రతి సంవత్సరం లక్షల మంది బంగ్లాదేశీయులు భారత్కొస్తారు. ఎందుకు? ఎయిమ్స్ మరియు అపోలో లాంటి ఆసుపత్రుల్లో తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం కోసం వస్తారు. మన యూనివర్సిటీలో చదువుకోవడానికి వస్తారు. మన దేశంలో తిరిగి ఎంజాయ్ చేయడానికి వస్తారు. ప్రద్యోత్ ఏమన్నారంటే, వీరు మన దేశానికి వచ్చి మన వైద్యం పొంది మన దగ్గర స్కాలర్షిప్లు తీసుకుని బయటికి వెళ్ళాక మనల్ని గోమూత్రం తాగేవారు అని హేళన చేస్తారు. మనం వీరికి అతిథి దేవోభవ అని గౌరవం ఇస్తుంటే వీరు మనకి వెన్నుపోటు పొడుస్తున్నారు. కాబట్టి వెంటనే మెడికల్, స్టూడెంట్ మరియు టూరిస్ట్ వీసాల్ని రద్దు చేయాలి. నిజంగా భారత్ కనుక తన ఆసుపత్రుల తలుపులు మూసేస్తే బంగ్లాదేశ్లోని ధనవంతులు మరియు నాయకులు సరైన వైద్యం లేక అల్లాడిపోతారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా భారత్ ఇచ్చేంత నాణ్యమైన, చౌకైన వైద్యం వారికి దొరకదు. అప్పుడు వారికి అర్థమవుతుంది భారత్ విలువ ఏంటో. బంగ్లాదేశ్లో ఇప్పుడున్న ప్రభుత్వం షేక్ హసీనాని తమకు అప్పగించాలని భారత్ను కోరుతోంది. అక్కడ ఉన్న ప్రజలు ఆమెను చంపాలని చూస్తున్నారు. కానీ భారత్ ఆమెకు ఆశ్రయం ఇచ్చింది. ప్రద్యోత్ మాణిక్య ఈ విషయంలో చాలా గట్టిగా నిలబడ్డారు. ఆయన ఒక గొప్ప ఉదాహరణ చెప్పారు.
చైనాకి కోపం వస్తుందని మనం దలైలామాను అప్పగిస్తామా? లేదు కదా. భారత్ చరిత్రలో తనని నమ్మి వచ్చిన వారిని ఎప్పుడూ వదులుకోలేదు. షేక్ హసీనా తన హయాంలో భారత ప్రయోజనాలు కాపాడారు. ఇప్పుడు ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆమెను వదిలేస్తే ప్రపంచంలో ఏ దేశం కూడా భారత్ను నమ్మదు. మన స్నేహితులకి మనం అండగా ఉంటామని నిరూపించుకోవాలి. వచ్చే 2 నెలలు భారత్ బంగ్లాదేశ్ సంబంధాలకి చాలా ప్రమాదకరమైనవి. బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ జమాతే ఇస్లామీ వంటి తీవ్రవాద సంస్థలు అధికారంలోకి రావాలని చూస్తున్నాయి. ఒకవేళ అక్కడ భారత వ్యతిరేక ప్రభుత్వం స్థిరపడితే ఈశాన్య రాష్ట్రాల్లో మళ్లీ ఉగ్రవాదం పెరగచ్చు. నకిలీ నోట్లు, డ్రగ్స్ స్మగ్లింగ్ పెరగచ్చు. చైనా నేరుగా మన బోర్డర్ వద్ద బేస్లు ఏర్పాటు చేయొచ్చు. అందుకే ప్రద్యోత్ మాణిక్య మనకు వేచి చూసే సమయం లేదు, ఇప్పుడే యాక్షన్ తీసుకోవాలి అని ఢిల్లీని కోరుతున్నారు. సిరిల్ రాడిక్లిఫ్ అనే బ్రిటిష్ అధికారి భారతదేశ భౌగోళిక స్థితి తెలియకుండా మ్యాప్పై గీతలు గీశారు. చటగావ్ హిల్ ట్రాక్ట్స్ ప్రజలు భారత జెండా ఎగరేసినా పాకిస్తాన్కి ఆ ప్రాంతం ఇవ్వడం ఒక చారిత్రాత్మక తప్పిదం. ఇప్పుడు దాన్ని సరిదిద్దే అవకాశం రావచ్చు. బంగ్లాదేశ్కు భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. మనం విద్యుత్ సరఫరా ఆపేసినా లేదా ఉల్లిపాయలు, పప్పు ధాన్యాల ఎగుమతి ఆపేసినా బంగ్లాదేశ్లో ఆకలి చావులు మొదలవుతాయి. మనం ఆయుధాలు వాడక్కర్లేదు, మన ఆర్థిక శక్తే వారిని దారికి తెస్తుంది. త్రిపుర 3 వైపులా బంగ్లాదేశ్తో చుట్టబడి ఉంటుంది. ఒకప్పుడు త్రిపుర రాజులు బంగ్లాదేశ్లోని చాలా ప్రాంతాల్ని పాలించారు. అందుకే అక్కడి ప్రజలపై ప్రద్యోత్ మాణిక్య గారికి అంత పట్టుంది. ప్రద్యోత్ మాణిక్యదేవ్ వర్మ లేవనెత్తిన అంశాలు కేవలం భావోద్వేగాలు కావు, అవి బలమైన రాజకీయ అస్త్రాలు. భారత్ని తక్కువ అంచనా వేస్తున్న బంగ్లాదేశీ మతోన్మాదులకి ఇది ఒక గట్టి హెచ్చరిక. మనం శాంతిని కోరుకుంటాం, కానీ మన ఇంటి తలుపులు తట్టి మరీ రెచ్చగొడితే సమాధానం ఎంత భయంకరంగా ఉంటుందో మహారాజు మాటల్లో అర్థమైంది. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం విద్యార్థుల ఉద్యమం వల్లనో లేదా సామాన్యుల ఆగ్రహం వల్లనో వచ్చాయని మనం అనుకుంటే అది మన అమాయకత్వమే అవుతుంది. దీని వెనుక పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ మరియు చైనా యొక్క కమ్యూనిస్టు పార్టీ భారీ స్కెచ్ వేశాయి. షేక్ హసీనా ఉన్నంతకాలం బంగ్లాదేశ్ గడ్డపై భారత వ్యతిరేక శక్తులకి, ముఖ్యంగా ఉగ్రవాదులకి తావు ఉండేది కాదు. ఆమె హయాంలో ఈశాన్య రాష్ట్రాల్లోని ఉగ్రవాద స్థావరాల్ని ఆమె ఏరిపారేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు తలకిందులయ్యాయి. చైనా తన స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహంలో భాగంగా చటగావ్ ఓడరేవుని తన గుప్పెట్లోకి తీసుకోవాలని చూస్తోంది. ఒకవేళ చైనా గనక చటగావ్ ఓడరేవులో తన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేస్తే అది భారత్కు ఒక పీడకలవుతుంది. అందుకే ప్రద్యోత్ మాణిక్య గారు చటగావ్ని విడగొట్టాలనే ప్రతిపాదన తెచ్చారు. చటగావ్ గనక స్వతంత్ర ప్రాంతంగా మారితే లేదా భారత ప్రభావంలోకి వస్తే బంగాళాఖాతంలో చైనా ఆటలు సాగవు. ఇది ఒక అంతర్జాతీయ రాజకీయ చదరంగం. ఇందులో భారత్ తన ఎత్తుగడల్ని మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. మరో ముఖ్యమైన విషయం చటగావ్ ప్రాంతంలో నివసించే ఆదివాసీల దుస్థితి. అక్కడ నివసించే చక్మా, హాజోంగ్, గారో వంటి తెగలు నిత్యం మతోన్మాదుల దాడులకి గురవుతున్నారు. అక్కడున్న బౌద్ధ మఠాల్ని కూల్చివేయడం, హిందూ దేవాలయాల్ని అపవిత్రం చేయడం నిత్యకృత్యంగా మారింది. వారి భూముల్ని బలవంతంగా ఆక్రమించుకుంటున్నారు. ప్రద్యోత్ మాణిక్య గారు ఈ ఆదివాసీల తరపున గళమెత్తుతున్నారు. ఎందుకంటే త్రిపురలోని చాలామంది ప్రజలకి అక్కడ బంధువులు ఉన్నారు. మా రక్తం పంచుకున్న సోదరులు అక్కడ నరకాన్ని అనుభవిస్తుంటే మేము చూస్తూ ఊరుకోలేము అన్నది ఆయన ఆవేదన. భారత్ గనక అంతర్జాతీయ వేదికలపై ఈ మానవ హక్కుల ఉల్లంఘనని లేవనెత్తితే బంగ్లాదేశ్పై అంతర్జాతీయ ఆంక్షలు పడే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక సరిహద్దు వివాదం కాదు, ఇది మన సంస్కృతిని మరియు మన ప్రజల్ని రక్షించుకునే ధర్మ యుద్ధం. ఆర్థికంగా మరియు సామాజికంగా బంగ్లాదేశ్ని దారికి తెచ్చే మరో అస్త్రం వీసా నిలుపుదల. దీని గురించి ప్రద్యోత్ గారు చాలా లోతుగా వివరించారు. ప్రతి ఏటా దాదాపు 2.5 లక్షల మంది బంగ్లాదేశీయులు కేవలం చికిత్స కోసం భారత్కొస్తారు. భారతదేశపు మెడికల్ టూరిజంలో బంగ్లాదేశీయుల వాటా దాదాపు 50% ఉంటుంది. అంటే బంగ్లాదేశ్లోని ప్రతి ఉన్నత కుటుంబం లేదా రాజకీయ నాయకుడి కుటుంబం ఏదో ఒక సమయంలో భారత వైద్యంపై ఆధారపడుతుంది. మనం గనక వీసాలు నిలిపేస్తే అక్కడి మధ్యతరగతి మరియు ఎగువ తరగతి ప్రజలు తమ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారు. భారత్తో అనవసరంగా గొడవపడ్డం వల్ల మా ప్రాణాలకే ముప్పొస్తోంది అనే భావన వారిలో కలిగించాలి. ప్రద్యోత్ గారు చెప్పినట్టుగా మర్యాద ఇచ్చే చోట గౌరవం దక్కకపోతే ఆ మర్యాదను నిలిపేయడమే ఉత్తమమైన రాజనీతి. మన ఆసుపత్రులు, మన మందులు వాడుకుంటూ మనల్నే తిట్టే హక్కు ఎవరికీ లేదు. మీకేమనిపిస్తోంది? భారత్ నిజంగానే బంగ్లాదేశీయులకి వీసాలు రద్దు చేయాలా? చటగావ్ విషయంలో భారత్ దూకుడుగా వెళ్లాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. భారతదేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ జై హింద్ అని కామెంట్ చేయండి.